శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ద్వారకా మహానగరానికి వచ్చాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకున్నాను. నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే జనవరి 10వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమానికి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ మీ పేరు గోత్రనామాలు మీరు తప్పకుండా తీసుకొని మీరు మా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయాల్సిందే. ఇప్పుడు తప్పితే మళ్ళీ 30 ఏళ్ళ దానికి అసలు అవకాశం అనేది ఆ భగవంతుడు ఇవ్వడు. ఇంకా ఇదే లాస్ట్ ఫైనల్. చాలా సార్లు నేను వీడియోలలో చెప్తున్నాను, జనవరి 10వ తారీఖున శని హోమం ప్రతి ఒక్కరు చేయించుకోండి, మీకున్న కష్టాలన్నీ తీరుతాయి. శని ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు. ఆ కుంభరాశిలో నుండి శనీశ్వరుడు వెళితే మరి 30 ఏళ్ళ దానిక మళ్ళీ అవకాశం అనేది కూడా రాదు. కాబట్టి ఈ శని హోమం అనేది పేరులు అందరూ కూడా 12 రాశుల వారు ఈ శని హోమాన్ని చేయించుకోవాల్సిందే తప్పకుండా. ఆ శని హోమం అనేది కూడా చేయించుకోవడం వల్ల ఆ స్వామివారు మీకు అనుగ్రహ సిద్ధి అనేది కూడా తప్పకుండా కలిగిస్తాడు. ఇది మంచి అవకాశం. నేను ఈరోజు ద్వారక ఎందుకు వచ్చానంటే డిసెంబరు 31వ తారీఖున 11:45కి రోహిణి నక్షత్రం పడింది. ఆ రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడైతే దాంట్లో జన్మించిన వారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే ఆ మొదటి దర్శనం ద్వారక వచ్చి చేసుకొని ఆ ద్వారకాధీశుని యొక్క అనుగ్రహం పొందాలని ఇక్కడికి వచ్చాను. పొందాను. వచ్చి శని హోమం చేస్తాను. తప్పకుండా భగవంతుడు ప్రతి ఒక్కరికి విజయాన్ని, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు అన్నీ కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ద్వారకాధీశ్.